ప్రైజ్ లార్డ్. ప్రభునామం నాకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి దేవుడు వానిని విడిపించునుగాక. ఆమెన్. దానియేలు నీతియుక్తముగా జీవించుచున్నప్పుడు దానియేలును తీసుకుని వెళ్ళి సింహపు బోనులో వేసినప్పుడు ఆ సింహములను నోళ్లను మూసిన దేవుడు ఆ సింహపు నోళ్లను మూసి ఆ యొక్క సింహములు దానియేలును ఏమీ చేయకుండా వాటి నుండి విడిపించిన దేవుడు. షడ్రకు, మెషకు, అబేద్నెగో అను వారిని అగ్నిగుండములో వేసి కాల్చాలని, చంపాలని చూసినప్పుడు యెహోవా దేవుడు వారి మధ్యలో 4వ వ్యక్తిగా ఉండి వారి శరీరములు కాలిపోకుండా, ఆ యొక్క అగ్ని వాసన రాకుండా వారిని విడిపించిన దేవుడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎలాంటి అగ్ని శోధనలో నీకు చుట్టుముట్టినను నిన్ను విడిపించువాడు యెహోవా దేవుడు కనుక ఆయనను నీవు నమ్ముకొని ఉండాలి. నీతియుక్తముగా, నీతిమంతునిగా నీవు జీవించినట్లయితే ఆపదలు నీ యొద్ద నుండి తొలగిపోయి యెహోవా దేవుడు నిన్ను విడిపించు దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచన చేయండి. మనలను విడిపించువాడు, శ్రమల మార్గములో పోవుచుండగా వాటి నుండి మనలను వాటిని తొలగించువాడు, మన మార్గమంతటిలో చీకటిని, అపాయములను తొలగించువాడు, మన యొక్క మార్గములను వెలుగుమయముగా చేయువాడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి నీతిమంతునిగా నీవు జీవించు. అనేక ఆపదలను వచ్చినను వాటిలో నుండి విడిపించి వాటన్నిటినీ తప్పించువాడు యేసుక్రీస్తు నీలో ఉన్నాడు కనుక నీవు ధైర్యముగా నీతిమంతునిగా జీవించాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారు ఈ విధముగా మనలను గూర్చి సెలవిచ్చుచున్నారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నాను కనుక లోకానుసారులు కాక పరలోక సంబంధమైన వ్యక్తులుగా, పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుకొనిచున్నాడు. పాపపు ఊబిలో పడి ఉన్న మనలను రక్షించిన దేవుడు లోకానుసారమైనటువంటి క్రియలలో నుండి, పాపములో నుండి, వ్యభిచారములో నుండి, పాడైపోయిన స్థితిలో నుండి, లోకములో నుండి మనలను ఏర్పరచుకొని ఉన్నాడు కనుక మనం ఇంకా లోకానుసారులుగా ఉండకూడదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సమరయ స్త్రీ, ఆమెకు 5 భర్తలున్నారు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే సమరయ స్త్రీతో మాట్లాడి ఉన్నారో లోకములో నుండి ఆమెను ఏర్పరచుకొని ఆ సుకారాను ఊరి అంతటి రక్షణ కోసరము ఆమె పాటుపడి ఉన్నది. తన పాపమును ఒప్పుకొని ఇక మీదట అట్టి పాపములు, వ్యభిచారములు చేయక సుకారాని ఊరిలోనికి వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించి వారి రక్షణ కోసరము ఆమె పాటుపడి ఉన్నది కనుక దేవుడు మనలను లోకములో నుండి ఏర్పరచుకొని ఉన్నాడు కనుక లోకానుసారమైన క్రియలు చేయకుండా పరలోక సంబంధమైన క్రియలు చేయాలి. దేవుని సువార్తను ప్రకటించాలి. మనకు కలిగిన రక్షణ ఇతరులకు చెప్పాలి. అనేకులను నిజ దేవుడైన యేసుక్రీస్తు వైపు తిప్పే వారముగా మనం ఉండాలి. కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మొదలుకొని మనము లోకములో నుండి ఏర్పరచబడిన వారము కనుక పరిశుద్ధముగా జీవించాలి. దేవునికి అనుకూలముగా ఉండాలి. పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవుని అడుగుజాడల్లో నడవాలి. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. సమయము దొరికినప్పుడల్లా ప్రార్థన చేస్తూ అన్యజనుల రక్షణ కోసరము, నశించిపోచున్న ఆత్మల రక్షణ కోసరము మనము ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉత్తమమైన దానిని మీకు అనుగ్రహించునుగాక. దేవుడు ఉత్తమమైన దానిని మీకు అనుగ్రహించుచున్నాడు.
ఎందుకంటే సారేపతు విధవరాలు తనను తన బిడ్డను ఈ రోజు వరకు ఉన్నటువంటి వాటిని తిని చనిపోదామని అనుకున్నప్పుడు ప్రవక్తను యేసుక్రీస్తు వారు యెహోవా దేవుడు ఆమె వద్దకు పంపించి కరువు దినములు సమాప్తమయ్యేంత వరకు కూడా ఆమె బిడ్డలను దేవుడు పోషించి ఉన్నాడు. కనుక ఉత్తమమైనది ఏది అని నేను తర్కించిన ఎడల, వెదకిన ఎడల ఉత్తమమైన దానిని అనుగ్రహించువాడు యేసుక్రీస్తు మాత్రమే. ఆమె చనిపోదామని అనుకున్నది, కానీ దేవుడు నీవు చనిపోవాల్సిన అవసరము లేదు, నేను నిన్ను పోషించు దేవుడును అని ఆమె కుటుంబమును పోషించి ఉన్నాడు. వారికి ఎన్నడూను కరువు రాక వారి జీవిత కాలమంతయు సమృద్ధిగా పోషింపబడి ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఉత్తమమైన దానిని అనుగ్రహించే వారుగా ఉన్నారు. కనుక దేవుడు నీకు ఉత్తమమైన దానిని అనుగ్రహించునుగాక. ఆమెన్. ఒక విధవరాలు దేవుని యొద్దకును న్యాయాధిపతి యొద్దకును పదే పదే వచ్చి నాకు న్యాయము తీర్చమని అడిగినప్పుడు ఆ న్యాయాధిపతి ఆమెకు న్యాయము తీర్చి ఉన్నాడు. అన్యాయస్తుడైనటువంటి ఆ లోక సంబంధమైన న్యాయాధిపతి ఆమెకు న్యాయము తీర్చి ఉన్నాడు. అలాగునే నా ప్రియమైన సహోదరులారా, మనకు అవసరతలు అక్కరలు కలిగి ఉన్నప్పుడు న్యాయాధిపతి సమస్తము చేయగలిగినటువంటి సమర్థుడైనటువంటి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి మనము ప్రార్థన చేసినట్లయితే మనము అడిగిన దానికంటే అత్యధికముగా ఇచ్చే దేవుడు, మనము ఊహించిన దానికంటే అద్భుత కార్యములు చేసే దేవుడు యేసుక్రీస్తు అని నేను తెలుసుకుని ఎడల ఉత్తమమైన దానిని నీకు నాకు అనుగ్రహించునుగాక. ఆమెన్.